మేమేం చెప్పము. కానీ అన్ని పార్టీలను సహకారం కాన్ఫరెన్స్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు ఆపరేషన్ సింధూర్ జరుగుతుండగానే వాళ్ళు మన క్రాస్ని మన సరిహద్దును దాటేసి మన వాళ్ళని కూడా చంపారు. సరే, అల్టిమేట్గా పాకిస్తాన్ పతనం అవడానికి ఇది నాంది. పాకిస్తాన్ ఖచ్చితంగా పతనం అవుతుంది. మన భారతదేశంతో తగు పెట్టుకుని చాలా మనం సహనానికి మారిపోయారు భారతదేశం. వాళ్ళు ఇంతకుముందు మనతో ఉండేవాళ్ళే, ఇప్పుడు ఆ సహనం లేదు ఇప్పుడు వాళ్ళకి. అందువలన ఆ యుద్ధంలో గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శాశ్వతంగా టెర్రరిజం నుంచి విముక్తి జరగాలి. భారతదేశంలో కూడా ఇందిరాగాంధీని ఎవరు చంపారు? మన భారతదేశీయులే చంపారు టెర్రరిస్టుల పేరుతో. రాజీవ్ గాంధీని ఎవరు చంపారు? శ్రీలంకీయులు అయినా సరే వాళ్ళు హిందువులే. అంటే వీళ్ళకి టెర్రరిజానికి మతం కులం అనేది లేదు. ఈ విధంగా ఎక్కడ ఉన్న టెర్రరిజాన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయాలి. ఈ రెండోది, ఇక్కడ మన రాష్ట్రంలో మన ఆపరేషన్ కగార్ పేరుతో ఈ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూడా చేతులు కలపడం కరెక్ట్ కాదు. ఆపరేషన్ వాళ్ళు మేము చర్చలకు వస్తాము, మమ్మల్ని పిలవండి అంటే వీళ్ళు ఆ మంత్రులు ఏ మంత్రుల్లో నాకు తెలవదు, స్థాయి లేని మంత్రుల్లాగా ఉన్నారు. మేము చర్చలకు పిలవము, మిమ్మల్ని చంపేస్తాం, నల్లైతే లొంగిపోండి. ఈ భాష ఏం భాష అండి? ఇదేం భాష ఇది? అసలు ఏం పద్ధతి, ఏం పాలకులు వీళ్ళు? వాళ్ళు ఇప్పుడు అక్కడ అన్నావు మా ఉగ్రవాదులు అన్నావు, ఓకే, మీకు